ఏంటే ఇంకా తిరిగినా బానే ఉన్నావు. ఏం జరిగింది? ఎందుకో మీ తమ్ముడు నాకు లైన్ ఎత్తండి అనిపిస్తుంది. అనిపించేదేంటి? ఆడు అదే పనులు ఉన్నాడు. అంటే నీకు తెలుసు అనమాట, ఇలా చెప్పడానికి సిగ్గులేదు. ఆడికి లైన్ ఎత్తే నాకు సిగ్గు దేనికి? చెట్టుకు చీర చూచినా వాడు ప్రదర్శనలు వేసుకుంటా ఆడనే ఉంటాడు. నేను చెట్టుకు చీర కట్టినట్టు ఉంటానా? కొట్టకే, చూడ్డానికి అట్లున్నా. నేను ఎప్పుడన్నా నిన్ను అన్నానా? కొట్టాకే కొట్టి కొట్టి చంపేస్తావా ఏంది? మంత్రగాడి మంత్రదండం ఎత్తుకెళ్ళిపోయినంత మాత్రాన మంత్రం రాదు, పూరి దొరకదు. ఏమొత్తాలో మర్చినా సారు. ఏమొత్తులేమో అసలు ఏం కనిపిస్తలేదు సార్. గురువుని నమ్మాలి, గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. గురువు అయిన పరశురాముని మోసం చేసి కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు. గురుద్రోహి, గురువుకే పంగనామాలు పెడతావా? కనపడిన ప్రతి పోరిని పడేయాలని చెప్పి తన్నులు తిన్నావు. సమయం సందర్భం లేకుండా పోరి వెంటపడి అన్నాన్ని పెంచుకున్నావు. గతి లేక నీకన్న వయసులో పెద్ద అమ్మాయిని లవ్ చేసావు. ఇంటికి వచ్చిన గజలక్ష్మిని లైన్ లో పెట్టావు కానీ లైవ్ లో పెట్టలేకపోయావు. తిరిగి 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 బస్సు డిపోకి వచ్చినట్టు అయింది నీ బతుకు. తిరిగి వచ్చిన బస్సు డిపోకి రాకి ఇంకేడిపోతుంది. ప్యాసింజర్ లేని బస్సు, బ్యాలెన్స్ లేని సిమ్ కార్డు, ప్రాప్తం లేని ప్రేమ ఫలించదరా గడిజిల్లరా. గే అదంతా నాకు తెలియదు. ఏది లేదో తెలుసుకోవడం జ్ఞానం, అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానం. సారు అన్న బెడ్రూమ్ లో, తమ్ముడు బాత్రూమ్ లో. ఇప్పుడు సమయాన్ని ఇంకెందుకు తిక్కలేస్తుందో. నీ బతుకు నువ్వు కూడా నాకు నీతులు చెప్పేవాడివే. నీ నీతులతో నాకు పోరి పడది. ఇప్పుడేం చేయాలో చెప్పు ముందు. పూజ గదిలో పూజే చెయ్యాలి. ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి. ఇది నేను మంత్రించిన రుద్రాక్షమాల. ముందర కాళ్ళగద్దుకుని నీ మెళ్ళో వేసుకో. పూరి కనబడి కాగలించుకున్నప్పుడు దాని మెళ్ళో కాముగా వేసి. ఏవుకో, నన్ను పరిచయం చేయకు. ఓర్పు ఓర్పు కావాలి. విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరిగి పెద్దదై పువ్వులు పూయదు. మండలం రోజులు దీక్షగా పూజ చేసిన ఉంగరం ఇది. ఇది కూడా ఇస్తున్నాను. ఇది నీ పోరి కుడి చేతి చూపుడు వేలుకు పెట్టు. చూడడానికి ఎవ్వరు దొరకలేరు. చూపుడే లేదు సార్, చూపుడే లేదు. ఒక్క నిమిషం ఉండు.